ఫైనల్గా నేను పడ్డ కష్టం ఈ ఇయర్ అయితే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏంటి అనుకుంటున్నారా, ఈ లంచ్ బాక్స్ మాట. ఏంటో లంచ్ బాక్స్ కూడా రివ్యూ అంటే ఖచ్చితంగా ఇది నాలాంటి లేజీ మదర్స్కి యూజ్ అవుతుంది. ఇదైతే 2-in-1 బాక్స్, స్నాక్స్ అండ్ ఆల్సో లంచ్. ఎవరైతే డే కేర్లో ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా ఉంటుంది. స్టీల్ అండ్ ఆల్సో ప్లాస్టిక్ కూడా. సో స్టీల్ వచ్చేసి నేను లంచ్కి ప్రిఫర్ చేస్తాను. అన్నము, పప్పు, రసం లాగా లీక్ ప్రూఫ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే మాత్రం టిఫిన్ అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ కంపార్ట్మెంట్ ఇది. అది నాబ్ ఉంది కదా, ఆ వైట్ కలర్ది అలా పుల్ చేస్తే ఈ బాక్స్ అన్నది ఓపెన్ అవుతుంది. అది స్నాక్స్కి. స్నాక్స్ కంపార్ట్మెంట్ కొంచెం ప్లాస్టిక్లో ఉన్నా కూడా తినటానికి మాత్రం స్టీల్ స్పూను, 2 చాప్ స్టిక్స్ ఇచ్చారు. అఫ్కోర్స్ మనం చాప్ స్టిక్స్ యూజ్ చేయమనుకోండి. అండ్ చట్నీస్ ఏమైనా వేడివేడిగా పెట్టాలి అనుకుంటే దానికి స్టోరేజ్ కంటైనర్ కూడా మనకి స్టీల్ డబ్బా ఇచ్చారు. నాకైతే అది బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ ప్లే గ్రూప్కి వెళ్ళేటప్పుడు నేను మా చిలకమ్మ చాలా ఇబ్బంది పడ్డాం. డే కేర్లో ఒక్కొక్క స్నాక్ బాక్స్, లంచ్ బాక్స్ అన్నీ చాలా ఇబ్బంది పడి ఈ ఇయర్ అయితే అలాంటి తప్పు చేయకూడదని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంతకీ మా లంచ్ బాక్స్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే.